రాజకీయం అంటే ముదురు లీడర్లు ముసలోళ్ళదేనా? ఇంకెన్ని రోజులాళ్ళు యూత్ గిట్ల రావాలే కదా. పడసోళ్ళు అయితే మస్తు ఫాస్ట్ ఉంటారు. 7 గంటలకి జప్పు నురుకుతారు, అందరితోని కలిసిపోతారు, కష్టపడి పనిచేస్తారు. అగో గిట్ల ఆలోచన చేసే పెద్దపల్లి ఎంపీ టికెట్ గడ్డం వంశీ సార్కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైకమాండ్ నమ్మకాన్ని నిలబెట్టేతానికి లీడర్లంతా ఒక్కటై రోజుకోకాడ మీటింగ్లు పెడుతున్నారు. ఇవాళ ఇగో గీడ పెద్దపల్లి సీటు గెలుస్తానికి బెల్లంపల్లిలో మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లల్లా తెలంగాణను తెరలు వేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్లు తిన్నారు. సింగరేణి కార్మికుల తిప్పలు చూడలే, రైతుల గోసలు పట్టించుకోలేదని గరమైండ్రు లీడర్లంతా. పెద్దలు కాక వెంకట స్వామి సారు పెద్దపల్లి ఏరియాలో చేసిన డెవలప్మెంట్ ను యాద్ చేసి ఆయన మన్మడు వంశీ సార్ ను పార్లమెంట్ కు పంపాలని కోరిండు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారు. ఇలా ఒక కరెంటు తీగలాగా పనిచేయడానికి మన గొంతుకై పార్లమెంటులో గర్జిస్తాడు. లోకల్ ఎమ్మెల్యే వినోద్ సారు గిట్ల అన్నాడు. ఉన్న 7 ఎమ్మెల్యేలతో సహా మా తమ్ముని కొడుకు వంశీబెట్టే లిటరల్ గా ప్రాక్టికల్ గా వర్క్మెన్. ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల సంది ఉన్న తర్వాత గాలి మాటలు మాట్లాడి సొమ్ము కొంది సోకొక్కొని చేసుకున్న పార్టీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు గులాబీ పార్టీ మీద గరమై కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంత ఫైదో చెప్పిండు. మీకు భరోసా ఇస్తున్నాడు వంశీకృష్ణ, మీతో ఉంటాడు, మీతో కలిసిమెలిసి ఉంటాడు, మీ సమస్యలు అనుకుంటాడు. ఎంపీని వేస్తే జాబులు వచ్చేటట్టు వేస్తా, నియోజకవర్గంలో తిప్పలు తీరుస్తా, ఏ ఆపత్కైనా తోడుంటా అని మాటిచ్చిండు వంశీ సారు. ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ నేను వారి కోసం పోరాడి మరి ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి పెద్దపల్లి పార్లమెంట్కి ఒక సేవకుడిగా ఉంది. నిరుడు ఆనలు తక్కువ పడ్డందుకే కరువు వచ్చింది, అయినా రైతులను ఆదుకుంటామని మాటిచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. క్వింటల్ కి 10 నుంచి 12 కేజీల తరుగు పేరిట మోసం చేసి దగా చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షాన మాట్లాడుతూ ఉంటే ఉల్టా చోర్ కోత్వాల్ కు దాటే అన్నట్టున్నది. ఇంకో దిక్కు బీఆర్ఎస్ బీజేపీకి వెళ్లి చాలా మంది వచ్చి కాంగ్రెస్ కండువలు కప్పుకుంటున్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో.